ఉప్మా వంటోళ్ళండి, తామరా నుంచి పిలిచాము ఉప్మా వంటోళ్ళు. తల్లి కూతుళ్ళు ఇద్దరు. ఆర్డర్లు ఏమైనా ఉంటే హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్ర పంపుతారు ఆర్డర్లు. చూసుకోండి మరి. చెప్పవే నువ్వు కూడా చాలా బాగా చేస్తాం ఉప్మా, వెజిటేబుల్ ఉప్మా అని చెప్పు. నేను మా అమ్మ చాలా బాగా చేస్తామండి ఉప్మా. వదలరు మీరు. మీకు 2 కిలోలు కావాలంటే 4 కిలోలు ఆర్డర్ ఇవ్వాలి, ఎందుకంటే వీళ్ళిద్దరు చెరో కిలో తినేస్తారు. సేమియా అయ్యదు నా సేమియా. డబ్బా అయ్యేది మళ్ళీ డబ్బా లోపలెట్టేసావా మరి? అందులో పెట్టుకోలు. వేరే డబ్బా తెమ్మా, లేకుంటే మారిపోతే కష్టమే. ఓ ప్లేట్ తేపోయేవా దాని కింద ప్లేట్ అది పప్పులు అందులో వేసేసి పల్లీలు వేసేయమ్మా, లేకపోతే అంటే వేగినాయి కదా లాస్ట్లో వేద్దామని. వంటలో ఏమైనా ఆర్డర్లు ఉంటే తీసుకో పెద్ద బుజ్జి. ఇలాంటి ఉప్మా మీ పెనుగొండలు ఎప్పుడు చేసి ఉండరు, ఎవరో చేసి ఉండరు ఇప్పుడు కాదు. మరి మా పిల్లలంటే ఏంటి అనుకుంటున్నామ్మా? నేను ఇట్లా అనుకుంటున్నానంటే చెప్తున్నా కాదు, కష్టపడతారు పిల్లలు. కరెక్ట్. పిల్లలు తల్లి కష్టం మామూలు కష్టం కాదు. వేసే ఒకటి కింద వేసే, ఏం కాదు వదిన, ఒకటి కింద వేసే. ఆ ప్యాకెట్ కూడా కట్ చేసి. సేమియా సన్నగా ఉందా జాని మరిని? సన్నగా ఉందా? అయితే తొందరగానే అయిపోద్ది. అవును వేసే. ఓన్లీ ఇది సగం వేగాక వేస్తున్నాం కదా, వేసే. ఎవరు అనమాట అంటే ఏంటి? మేళాలు వినలేదులే, ఫోన్లోకి రావు మేళాలు. వేసే నీ అది కూడా 2.5 వేసే. వాటికి ఒక్కొక్కటే సరిపోద్ది నీళ్ళు. వాటికి 2 గ్లాసులు లెక్కన జాని 6 డబ్బాలు వేయాలి. ఫుల్గా 6 డబ్బాలు. ఈ 2 డబ్బాలమ్మా, అయ్యో 2 డబ్బాలు, 2 ఇంకా అదే మొత్తం డబ్బాలు అంటున్నారు. మొత్తం అత్త ఇందులో రవ్వకి 6 డబ్బాలు నీళ్ళే. సేమియాకు ఉప్మా అది దొడ్డు రవ్వకి 2 కదా, 1కి 2 కదా, టోటల్గా 8 డబ్బాలు నీళ్ళు. కన్ఫ్యూజ్ అవ్వకండి. వంటలోకి అన్నీ అది కాకినాడ నుంచి 6 ఎడతాకి తీసుకొస్తే ఎసరెంత ఎట్టనని అడిగిందంట. లేదు లేదు లేదు, మరి తిప్పాలి గబగబాని. ఆ మధ్యలోకి సైడ్కి తీయాలి. మంట తగ్గించపోయావా వదినా? నువ్వు ఇంకో గరిటె పట్టుకొచ్చి నువ్వు పక్క నుంచి తిప్పు. గిన్నె పెద్దది కదా. సేమియా కూడా వేగాలమ్మా మంచిగా. గోల్డెన్ కలర్ రాకపోతే కానీ మనకి జిగురు వచ్చేస్తుంది ఉప్మా ఎక్కువ మంది మీద. అయ్యి బాబా, వచ్చి వాళ్ళు కూడా మంచిగా ఉంటే తీసుకెళ్తారు, నీకు తెలుసు కదా. అలా చూసి నచ్చకపోతే వద్దు మాకు ఇది అంటారు. అదమ్మా ఒకేసారి 2 వంటోళ్ళు చేయడం ఎక్కడన్నా చూసారా? ఏమ్మా జాగ్రత్త. పెట్టి అమ్మా, పెట్టేది చదువుతుంది, పెట్టి